మీకు నేను చెప్పే కొన్ని మాటలు నా లైఫ్లో జరిగిన నిజాలు చెప్తానండి. ఏంటంటే ఈ ఊరు వచ్చిన కొత్తలో నాకేమో చేతి నిండా పని వస్తుంది, నా చేతిలో మిషన్ లేదు. అది ఎలా కొనుక్కున్నా అనేది కూడా ఒక వీడియోలో చెప్పాను కదా నేను మిషన్. అయితే నా డ్రీమ్ ఏంటంటే నేను మిషన్ కుట్టుకుంటూ ఇంట్లోనే పిల్లల్ని చూసుకుంటూ ఇంటిని చూసుకుంటూ ఒక బిజినెస్ అనేది నడుపుకోవాలనేది నా ఆశ అనమాట. ఫస్ట్ నుంచి కూడా నా కోరిక ఉంటుండే. అయితే అది ఎలాగైనా సరే నేను నా ఓన్గా నేను ఆ బిజినెస్ని రొటేషన్ చేసుకోవాలని ఇక చిన్నగా మిషన్ అయితే కొనుక్కున్నా. ఒక వీడియోలో చెప్పాను కదా, మిషన్ కొనుక్కున్న తర్వాత చీరల బిజినెస్ స్టార్ట్ చేసినానండి. చీరల బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు స్టార్ట్ చేసిన కొత్తలోనే మనకైతే లాభాలు అయితే ఏం రావు. ఇంక ఇది లాభం రావట్లేదు కదా అని చెప్పి నాకు ఇష్టమైన పని ఆ బిజినెస్ అనేది, దాన్ని వదులుకోవాలనిపించలేదు నాకు అస్సలు. ఎందుకంటే ఎలాగైనా సరే ఇది నేను ఇష్టంగా, నాకు ఫస్ట్ నుంచి ఇది ఒక డ్రీమ్ కదా, దీన్ని నేను సక్సెస్ చేసుకోవాలి ఇంట్లోనే ఉండి ఎలాగైనా సరే అని పట్టుదలతోటి ముందుకు వచ్చానండి. ఈరోజు ఇక్కడ వరకు వచ్చానంటే మీకు తెలుసు, వీడియోస్లో చూస్తూనే ఉంటారు. సక్సెస్ అయ్యానని నేను చెప్తాను. అంటే ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే ఎప్పటికైనా సరే బిజినెస్ అన్నప్పుడు అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. మనం డౌన్ అయినప్పుడు నిరాశ పడకూడదు, పట్టుదలతో ముందుకు వెళ్ళాలి. మనకి ఇష్టమైన పనిని మనం మొదలు పెట్టుకున్నప్పుడు ఖచ్చితంగా దాంట్లో పట్టుదలతో ముందుకు వెళ్తే అయితే ఖచ్చితంగా సక్సెస్ అవుతాము అన్నదానికి ఉదాహరణ అయితే నేనేనండి. 100%గా చెప్తున్నా, నేనే ఉదాహరణ అని చెప్తాను. నేనే కాదు, ఇంకా నాలాగా చాలామంది ఉంటారు. కాకపోతే నన్ను ఉదాహరణగా తీసుకున్నా కాబట్టి మీకు ఈ విషయం చెప్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, మొత్తానికైతే నా వర్క్ స్టార్ట్ అయింది. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. బై.